హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ మిషన్ గురించి నేర్చుకుందాం. దీంతో పీకో ఫాల్ చాలా చక్కగా కుట్టుకోవచ్చు మనం. మిషన్ ఏమాత్రం రాని వాళ్ళు కూడా కుట్టొచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మిషన్తో పాటు రెండు మనకు పాదాలు వస్తాయి. ఈ రెండు, ఇది కేసు బాబిన్. బాబిన్లో దారం ఎక్కించుకునేటప్పుడు దీన్ని లూజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను బాబిన్లో దారం ఎక్కించే విధానం చూపిస్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ అక్కడ స్టీల్ కనిపిస్తుంది కదా, దానికి పెట్టేసి ప్రెస్ చేసుకొని ఇటు సైడ్ చూపించాను కదా ఇంతకుముందు, దాన్ని కొంచెం లూజ్ చేయాలి. మొత్తం లూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బాబిన్కి దారం చుట్టుకుంటుంది. సింపుల్. కొంచెం ప్రెస్ చేస్తే మళ్ళీ మనం బాబిన్ తీయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత టైట్ చేసుకోవాలి. మోటార్కి ఇది చూపిస్తున్నాను కదా, ఈ బెల్ట్ నార్మల్ మిషన్కి ఉంటుంది కదా, దాంతో కూడా పెట్టుకొని కుట్టుకోవచ్చు మనం. ఇక్కడ బాబిన్ కేస్ పెట్టేది సేమ్ మనం చిన్న మిషన్స్కి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. సౌండ్ రావాలి, సౌండ్ వస్తే సెట్ అయినట్టు. ఇప్పుడు మనం దారం ఎలానో ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నెంబర్ 2, ఇది 3, 4, తర్వాత చిన్నది పిన్లా ఉంటుంది, దాన్ని పెట్టేసుకోవాలి. తర్వాత సూదిలో దారం ఎక్కించుకోవాలి. ఇది పీకో పాదం. ఫాల్స్కి వేరే ఉంది, పీకోకి వేరే ఉంటుంది. దానివల్ల మనకి నీట్గా వస్తుంది. ఇది మార్చడం కూడా చాలా ఈజీ. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్చుకోవాలి మనం. ఏ మాత్రం మిషన్ గురించి తెలియని వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. నాకైతే మిషన్ చాలా బాగా నచ్చింది. మిషన్ ఒకటి ఉంటే మనం పీకో, ఫాల్, నార్మల్ కుట్టు ఏదైనా కుట్టుకోవచ్చు. ఇలా దారం బయటికి వచ్చాక మొత్తం వెనక్కి అనుకోవాలి. చూడండి, ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇది పీకో ఫాల్కి సేమ్ ఇలా ఉంటే సరిపోద్ది. మనం ఎప్పుడైనా శారీకి ఫాల్ పీకో చేసేటప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉంటే మనం చేసే పీకో చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ కొంచెం క్లాత్ వదిలేసాను. జస్ట్ వన్ చిన్న ఫోల్డింగ్ చేసుకొని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇలా వస్తుంది పీకో. దీన్ని పీకో అంటాం మనం. జస్ట్ క్లాత్ కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా నీట్గా మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా చివరి వరకు అనాలి. చివరికి ఒకసారి ఇలా అంటే మనకి లాక్ పడిపోతుంది. తర్వాత మనం స్టార్టింగ్ కొంచెం క్లాత్ వదిలేసాం కదా, అది కూడా ఇలా చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు మనకి చివర్లు నీట్గా ఉంటాయి. వన్ సైడ్ అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగా మనం శారీకి చివరి సైడ్ కూడా పీకో చేసేసుకున్నాం. ఇంతకుముందు వీడియోలో నేను దీని గురించి చెప్పాను, కానీ పని చేసే విధానం గురించి చెప్పలేదు. అందుకే మీకోసం వీడియో తీస్తున్నాను.
సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా మళ్ళీ కుట్టేసుకోవాలి. దారం కట్ చేయకుండా ఇది కంటిన్యూ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫాల్ కోసం ఈ ఫోట్ మార్చుకోవాలి. మార్చడం కూడా చాలా సింపుల్, చూసారు కదా. మిషన్ అమ్మో అని భయపడే వాళ్ళు కూడా ఈజీగా దీంతో పీకో ఫాల్ కానీ ఏదైనా చినిగిపోయినా కుట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి చక్కగా ఒక బీరువాలో కూడా పెట్టేసుకోవచ్చు. ఫాల్ అయితే ఇంకా సింపుల్, వెనకాల లాగన అవసరం లేదు. సేమ్ ఇక్కడ సీలో పెట్టాలి, ఇక్కడ 1.5లో పెట్టాలి. ఇలా కుట్టేసుకుంటే సరిపోద్ది. అసలు ఎంత నీట్గా వస్తుంది అంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కుట్టు మాత్రం చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం మొత్తం చివరి వరకు కుట్టేసుకోవాలి. నేను ఓన్లీ కింద జిగ్జాగ్ చేస్తాను, పైన మాత్రం ఎప్పుడు హెమ్మింగే చేస్తాను. ఆ హెమ్మింగ్ కూడా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. కొందరికి హెమ్మింగ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. డైరెక్ట్ మనం మిషన్ పైన కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక పెద్ద ఫ్యాట్ తీసుకున్నాను. జస్ట్ ఫస్ట్ నాట్ వేసుకుంటున్నాను, సూదికి దారం ఎక్కించుకొని. ఇలా గోరు నేను ఫాల్స్ కుట్టడానికి మాత్రమే పెంచుకున్నాను. ఆ గోరు సపోర్ట్ తీసుకొని కిందికి పైకి అంటాను. నాకైతే ఫాల్ కుట్టడానికి జస్ట్ 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చివర్లో మాత్రం ఒక నాట్ వేసుకోవాలి. కొంచెం దూరం కూడా ఒక్కొక్క నాట్ వేసుకోవాలి. మళ్ళీ జస్ట్ కిందికి గుచ్చినాక కింద ఫ్యాడ్ ఉంటుంది, తగిలినట్టు అనిపించే వరకు పైకి అనేసి చాలు, చిన్నగా నీట్గా వస్తుంది. ఇలా కుట్టడం నేర్చుకుంటే మనకి ఫాల్ కుట్టడం చాలా ఫాస్ట్ కూడా అవుతుంది. ఇలా మనం చివరి వరకు కుట్టేసుకుంటే ఫాల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు వీడియోలో ఎక్కడైనా ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు ఏ డౌట్ లేనట్టుంది, అందుకే కమెంట్స్ రావట్లేదు. ఫ్రెండ్స్, ఈ మధ్య ఫాల్ కుట్టడం బయట ఇస్తే ఓన్లీ కుట్టినందుకే 50 రూపీస్ అవుతుంది. మనం కుట్టడం కానీ నేర్చుకుంటే కొంచెం సేవ్ చేసినట్టు ఉంటుంది మనీ. ఇంకా మీకు టైం ఉంటే బయట వాళ్ళకు కూడా కుట్టియచ్చు. నేను ప్రతిదీ బయట వాళ్ళకి స్టిచ్చింగ్ అన్నీ బయట వాళ్ళకే చేస్తుంటాను. ఎలాంటి డౌట్ లేకుండా మీరు నేను చెప్పేది ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, టైలరింగ్ క్లాసెస్ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను, అదొకసారి చూడండి. చాలా ఉన్నాయి వీడియోస్. ఒకసారి మొత్తం చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.
ఇది చాలా ఈజీ మెథడ్ ఫాల్ కుట్టడంలో. అంతకుముందు రౌండ్గా అంటే హెమ్మింగ్ చేసినట్టుగా చేస్తారు, అదంతా బాగోదు. జస్ట్ కిందికి చిన్న డాట్ పట్టుకున్న తర్వాత పైకి. ఇలా చివరి వరకు కుట్టేసుకొని మనం నాటేసుకుంటే సరిపోద్ది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత నీట్గా